డియర్ జేఈ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జోసా వాళ్ళు అయితే అనుకున్న విధంగానే 2 గంటలకి మాక్ ఇవ్వటం అయితే జరిగింది. ప్రతి ఒక్కళ్ళు చెక్ చేసుకోండి అమ్మ, మీకు లోపలికి వెళ్ళిపోయి జోసాకు లాగిన్ వెళ్ళిపోయి మీకు మాక్ వచ్చిందా లేదని చెక్ చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు. కాకపోతే ఇది యాక్చువల్ సీట్ కాదు, ఇది మాక్ ఒక అంచనా మాత్రమే. ప్రతి ఒక్కళ్ళు మీకు మాక్ రాని వాళ్ళు కంగారు పడద్దు. స్టూడెంట్స్ ఎవరు కూడా ఇక్కడ వెళ్ళినట్టయితే మీకు ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ జోసాలో రిజిస్టర్డ్ ఇక్కడ మరి మాక్ చెక్ చేసుకోవడం ఎలా, అప్లికేషన్ నెంబరు జేఈ 2020 అప్లికేషన్ నెంబర్, లాగిన్ ఐడి, పాస్వర్డ్ ఇస్తే లోపలికి వెళితే మీకు ఎంట్రీ అవుతారు. మాక్ ఈ విధంగా వచ్చేస్తుంది. ఎవరు మాక్ రాని వాళ్ళు కంగారు పడద్దు. సపోజు మీరు కొంతమంది స్టూడెంట్స్ ఈ విధంగా ఈ మాక్లో రాని వాళ్ళు ఏంటంటే కంగారు పడిపోతారు. అందుకని కొద్దిగా యాడ్ చేసి, సపోజ్ 100 ఆప్షన్స్ యాడ్ చేసిన వాళ్ళు ఇంకా 200. కొంతమంది అడిగితే మేము 90 పెట్టుకున్నాం సార్, 100 పెట్టుకున్నాం సార్. ఎక్కువ ఆప్షన్స్ యాడ్ చేసుకోండి. ఎన్ని ఎక్కువ ఆప్షన్స్ యాడ్ చేసుకుంటే మీకు అంత సీటు వచ్చే అవకాశం, ఛాన్సెస్ ఆ విధంగా ఉంటాయి. మాకు అయితే వచ్చేసింది, మాకు వచ్చేసింది కాబట్టి ఇంకా మీరు 9వ తారీఖు ఎప్పుడు దీనికి డేటా ఎప్పుడున్నామో మరికి మాక్ 2 కూడా వస్తుంది కదా. మాక్ 2 కదా మాక్ వచ్చేసింది. ఇప్పుడు ఎవరైతే నిన్న 7 గంటల నిన్న 7వ తారీఖు 8 గంటల లోపు, 7వ తారీఖు జూన్ 7 8 గంటల లోపు ఎవరైతే చేసుకున్నారో వాళ్ళకి మాక్ వచ్చేసిందమ్మా. ఇప్పుడు రేపు మాక్ 2 వస్తుంది. 10వ తారీఖు మాక్ 2 వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. మాక్ 2 వచ్చేది 10వ తారీఖు 1 గంటకు వస్తుంది. ఈసారి 2 గంటలకు వచ్చింది. ఇవాళ 10వ తారీఖు 1 గంటకి మాక్ 2 వచ్చే అవకాశం. ఇది సీట్ కాదు, ఇది యాక్చువల్ సీట్ కాదమ్మా. దిస్ ఈజ్ నాట్ యాక్చువల్ సీట్, దిస్ ఈజ్ ఒక అంచనా మాత్రమే. ఇది యాక్చువల్ సీట్ కాదు. జస్ట్ మీకు సపోజ్ ఫలానా IIITలో వచ్చింది, ఫలానా IITలో NITలో ఈ విధంగా వచ్చింది. కంగారు ఏమీ పడద్దు. ఇటువంటి పరిస్థితులు ఎవరు కూడా మాకును చూసి నాకు ఇక్కడ మాకు వచ్చింది, అక్కడ మాకు వచ్చింది అనుకో. మాకు వస్తే మీరు కొద్దిగా బెటర్. సపోజ్ రాని వాళ్ళు కొద్దిగా ఇంకా ఆప్షన్స్ ఇంక్రీజ్ చేసుకోండి. చాయిస్ ఫిల్లింగ్లో ఆప్షన్స్ ఇంక్రీజ్ చేసుకోండి. వచ్చిన వాళ్ళు ఏమైనా కొద్దిగా చిన్న మాడిఫికేషన్ చేసుకుని. మాక్ 2 వల్ల ఏంటంటే ఒక నష్టం కూడా ఉంది. కంగారు పడిపోతారు. ఈసారి అసలు ఫైనల్ రౌండ్లో సీట్ రాదన్నమాట. దీనివల్ల ఈ కంగారు వల్ల. అందుకని కంగారు ఏమీ పడవలసిన అవసరం లేదు. ఒకటికి యాచి తూసి మీరు ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంది. కొద్దిగా ఆప్షన్స్ ఇంక్రీజ్ చేసుకోండి. 500 వరకు మినిమం ప్రతి ఒక్కరు కూడా. యావరేజ్ అంటే టాపర్స్ ఓకే, జేఈలో 99% వచ్చిన వాళ్ళు ఓకే, ఒక 100 దాకా పెట్టుకోవచ్చు. మిగతా వాళ్ళందరూ మిగతా వాళ్ళందరూ 95 to 98 బ్యాచ్ వాళ్ళందరూ కూడా పర్సంటైల్ వచ్చిన వాళ్ళు 500 ఆప్షన్స్ పెట్టుకుంటే మీకు డెఫినెట్గా మంచి సీటు వచ్చే అవకాశం ఉంది. ఇది స్టూడెంట్స్, ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కరు ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.